Praise the Lord, my brothers and sisters. నా సహోదరి సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్. It's been days of joy and praising the Lord. మరి ఈ దినాలు మనకు ఆనందించేటటువంటి దినాలు, అలాగే దేవుని స్తుతించేటటువంటివి. God has brought us to the end of this year. ఈ సంవత్సరాంతమునకు దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. And we were able to celebrate the birth of Jesus Christ. క్రీస్తు యొక్క జన్మదినాన్ని మనము వేడుకగా జరుపుకోగలిగాం. And soon we will be stepping into new year. త్వరలోనే మనం క్రొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నాం. Though the year has not been very favorable to us, మరి ఈ సంవత్సరం మనకు అంతగా అనుకూలంగా లేనప్పటికీ, because of కరోనాను బట్టి, but still God has been good to us. అయినప్పటికీ కూడా దేవుడు మన పట్ల మంచిగానే ఉన్నాడు. And we should be grateful to him for giving us this year, and he is going to take us into the new year. మరి ఈ సంవత్సరం వరకు దేవుడు మనకి మంచిగా ఉన్నదాన్ని బట్టి, అలాగే క్రొత్త సంవత్సరంలోనికి తీసుకెళ్తున్న దాన్ని బట్టి మనం ఆయన కృతజ్ఞులమై ఉండాలి. So there is much to praise the Lord and thankful for his goodness. మరి మనం దేవుని స్తుతించడానికి అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి, అలాగే మనం కృతజ్ఞులమై ఉండాలి. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, we bow our heads in your presence and thank you for your mercies and goodness. పరలోకమందున్నటువంటి తండ్రి, మీ యొక్క మేళ్లను బట్టి, మంచి పనులను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తలలు వంచుతున్నాం. All through this year you have made provisions for our living and also for our services to people. ప్రభా, మరి సంవత్సరం అంతా కూడా మేము జీవించడానికి మమ్మల్ని పోషించావు, అలాగే మీ సేవకు ప్రభా సహకరించావు, దాన్ని బట్టి వందనాలు. And we are thankful to you for each servant of thine scattered in different places and keeping watch over the congregations that you have given to them. ప్రభా, అంతటా విస్తరించినటువంటి సేవకులను బట్టి, అలాగే వారికి ఇచ్చిన సంఘాలను మీరు కాచి కాపాడినందుకు మీకు వందనాలు. We also thank you for each family you have protected and brought each one of them to the end of this year. ప్రతి కుటుంబాన్ని కాపాడి ఈ సంవత్సరాంతమునకు మీరు తీసుకొచ్చినందుకు మీకు వందనాలు. Thank you, Lord, for the answered prayers. ప్రభా, మా యొక్క ప్రార్థనలకు జవాబులు ఇచ్చినందుకు వందనాలు. And thank you for blessing our services to people around us. మా చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు మా సేవలను దీవించినందుకు మీకు వందనాలు. And whatever we did in your name, you have prospered and blessed. ప్రభా, మీ నామంలో మేము చేసిన ప్రతి పనిని ప్రభా నాయన మీరు దీవించారు, విస్తరింపజేశారు, మీకు వందనాలు. And we pray these last few days of this year may be glorifying your name. ప్రభా, మరి సంవత్సరాంతంలో కొన్ని దినాలు మీ నామమును మహిమపరచబడును గాక. In Jesus' name we pray. యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. Now our choir will bring us a song and we will join them praising the Lord. ఇప్పుడు మన కోయిరు వారు ఒక పాట పాడతారు, వారితో కలిసి మనం కూడా దేవుని స్తుతిద్దాం. ప్రేమతో కాచిన యేసు రాజుకు పాడెదా. స్తోత్రం స్తోత్రం స్తోత్ర గీతం రాజుల రాజుకు పాడెదా. నూతన వత్సరంతో నన్ను దీవించిన శ్రీ యేసుకు పాడెదా. నా వారు నన్ను మరచిన విడచిన స్నేహితులు చేయవరది ఎడబాసిన
విడచిన స్నేహితులు చేవది ఎడబాసిన కనురెప్పవలె నన్ను కాపాడును కన తండ్రి వలె నన్ను చేరదీయును హల్లెలూయా 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 పాడెదా గడిచిన వత్సరం ప్రేమతో కాచిన యేసు రాజుకు పాడెదా సుఖ దుఃఖములయందు తోడుండును కీడు ఆపదలో సహాయపడును సుఖ దుఃఖములయందు తోడుండును కీడు ఆపదలో సహాయపడును శోకం కన్నీటిని తుడిచివేయును కృపాక్షేమముతో నా వెంట వచ్చును హల్లెలూయా 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 పాడెదా గడిచిన వత్సరం ప్రేమతో కాచిన యేసు రాజుకు పాడెదా స్తోత్రం స్తోత్రం స్తోత్ర గీతం రాజుల రాజుకు పాడెదా నూతన వత్సరంతో నన్ను దీవించిన శ్రీ యేసుకు పాడెదా శ్రీ యేసుకు పాడెదా. Praise the Lord, brothers and sisters. సహోదరి సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్. We are once again given this opportunity to open God's word and study and meditate upon it. మరి ఒకసారి దేవుని వాక్యాన్ని తెరచి దాన్ని చదివి ధ్యానించడానికి మరొక అవకాశం మనకు వచ్చింది. Since we are in a period of Christmas and New Year, మనము క్రీస్తు యొక్క జన్మదినం అలాగే కృత సంవత్సర కాలంలో ఉన్నప్పుడు కాబట్టి so I thought we will study something that will be related to these days in between Christmas and New Year. కాబట్టి ఈ దినాలు అంటే క్రిస్మస్కు మరియు నూతన సంవత్సరానికి మధ్య ఉన్నటువంటి కాలం గురించి నేను మాట్లాడాలని ఆలోచించాను. And as I was thinking, Isaiah 12th chapter came into my mind. మరి నేను ఆలోచన చేస్తుండగా యెషయా గ్రంథము 12వ అధ్యాయం నా మనసులోనికి వచ్చింది. And of course, we will turn back to the regular lessons once we get into January. మనము జనవరి మాసంలోకి వెళ్ళిన తర్వాత ప్రతి వారం మనం చెప్పుకునేటటువంటి పాఠంలోనికి వెళ్తాం. But this time I like to call your attention to Isaiah 12th chapter. కానీ ఈ సమయానికి యెషయా గ్రంథము 12వ అధ్యాయంలోనికి మిమ్మల్ని నేను త్రిప్పుతూ ఉన్నాను. In that day you will say, I will praise you, O Lord, although you were angry with me, your anger has turned away. You have comforted me. ఆ దినమున మీరిలాగందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. Surely God is my salvation. I will trust and not be afraid. The Lord is my strength and my song. He has become my salvation. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. With joy you will draw water from the wells of salvation. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. In that day you will say, give thanks to the Lord, call on his name, make known among the nations what he has done, and proclaim that his name is exalted.
ఆ దినమున మీరిలాగందురు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. Sing to the Lord, for he has done glorious things. Let this be known to all the world. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహత్వమును వెల్లడపరచెను, భూమి అందంతటను ఇది తెలియబడును. Shout aloud and sing for joy, people of Zion, for great is the Holy One of Israel among you. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము, నీ మధ్యనున్న ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. This psalm directs our mind to what God has done to Israel. ఈ యొక్క కీర్తన దేవుడు ఇజ్రాయేలుకు చేసిన దాని వైపు మన యొక్క మనస్సులను త్రిప్పుతుంది. And so the beginning of this psalm, the word is, in that day you will say. మరి ఈ యొక్క కీర్తన ప్రారంభం ఏమని చెప్తున్నాడంటే, ఆ దినమున మీరిలాగందురు. And that is praising the Lord for his act of turning away whatever grievances the people have faced. మరి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఆ యొక్క దుఃఖ దినాలను నుంచి మరలడానికి గురించి దేవుని స్తుతించుడి అని చెప్తున్నాడు. So here the psalmist expressing that God was angry with him or with his people. మరి ఇక్కడ కీర్తనకారుడు వ్యక్తపరుస్తున్నాడు, దేవుడు తన యొక్క ప్రజలతో లేకపోతే తనతో కోపంగా ఉన్నట్లు. But he says, your anger is turned away ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నీ కోపము చల్లారింది అని చెప్తున్నాడు. and you have comforted me. నువ్వు నన్ను ఆదరించావు అంటున్నాడు. And most Bible scholars believe this portion or this psalm is not personal, but it is a nation's cry to the Lord. మరి చాలా మంది పండితులు, బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే, ఈ కీర్తన వ్యక్తిగతమైనది కాదు కానీ ఇజ్రాయెల్ దేశం గురించి చెప్పేది అంటున్నారు. And so the people of Israel are happy and praising the Lord. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు ఆనందంగా దేవుణ్ణి స్తుతిస్తున్నారు. And so it goes on, second verse, surely God is my salvation. రెండవ వచనంలో ఈ విధంగా చెప్తుంది, ఇదిగో నా రక్షణ కారణభూతుడగు దేవుడు అని. In fact, psalmist is saying he is himself his salvation. తనకు తానే దేవుడే రక్షణ. So if you turn to Luke's gospel, కాబట్టి మనం లూకాసు సువార్త వైపు చూస్తే, second chapter, లూకాసు సువార్త 2వ అధ్యాయం, there you find the angels have declared that Jesus Christ is the Savior. ఇక్కడ దూత యేసు క్రీస్తు రక్షకుడు అని ప్రకటించింది. Today in the town of David, a Savior has been born to you. He is Christ the Lord. దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. I'm sure most of Christians and churches have talked about this verse. మరి ఈ వచనం గురించి చాలా మట్టుకు క్రైస్తవులు, సంఘాలు మరి నేర్చుకున్నాయని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. So the angel says Jesus is the Savior. ఇక్కడ దూత ఏమని చెప్తుందంటే, యేసు క్రీస్తు రక్షకుడు అని. Again, if you turn to second chapter 30th verse, మరి 2వ అధ్యాయం 30వ వచనం మనం చూస్తే, here is prophet who is addressing the Lord as salvation. ఇక్కడ ప్రవక్త ప్రభువుని రక్షకునిగా సంబోధిస్తున్నాడు. And he says, 29th verse, second chapter, Sovereign Lord, as you have promised, you now dismiss your servant in peace, for my eyes have seen your salvation. నాథా, ఇప్పుడు నా మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలని ఇజ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. And there the angel said the Savior. అక్కడ దూత ఏమని చెప్పిందంటే రక్షకుడు అని చెప్పింది. And here Simeon says salvation. ఇక్కడ సిమియోను రక్షణ అని చెప్తున్నాడు. The Savior becomes salvation
రక్షకుడు రక్షణ అయ్యాడు. And that is how we also need to experience. మరి ఆ విధంగానే మనము కూడా అనుభవించాలి. Savior and salvation are not two different things. రక్షణ రక్షకుడు అనేవి రెండు భిన్నమైనవి కావు. When you receive the Savior takes over completely your life. నీవు రక్షకుణ్ణి మరి అంగీకరించినప్పుడు రక్షకుడు నీ యొక్క జీవితం అంతటిని సంపూర్ణంగా తీసుకుంటాడు. That's why Jesus said, I give you my life. అందుకే యేసు ప్రభు చెప్పాడు, నా ప్రాణాన్ని నేను ఇస్తాను అని. And he also said, I will give you abundant life. సమృద్ధైన జీవాన్ని ఇస్తాను అని. And also he said, I will give you eternal life. అలాగే ఆయన చెప్పాడు, నిత్య జీవాన్ని ఇస్తాను అని. And so when he gives his life into our life, it becomes one and the same thing. కాబట్టి మన జీవంలోనికి ఆయన జీవాన్ని ఇచ్చినప్పుడు అది ఒకటే అవుతుంది. So the Savior becomes a salvation to us. కాబట్టి రక్షకుడు మనకి రక్షణ అవుతాడు. Now turn to Exodus 15 chapter, 2nd verse. నిర్గమకాండము 15వ అధ్యాయము 1వ వచనం. Here Miriam and Moses, sister and brother, are singing a song. ఇక్కడ సహోదరి అలాగే సహోదరుడు మిరియాము మోషే ఇక్కడ ఒక పాట పాడుతున్నారు. This is after the Israelites crossed over Red Sea. ఆ ఎర్ర సముద్రాన్ని దాటినటువంటి తరువాత ఈ కీర్తన వారు పాడారు. They were excited the Lord has done for them. వారి కొరకు దేవుడు చేసినటువంటి మేలును బట్టి వారు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. So 2nd verse. కాబట్టి 2వ వచనం The చూద్దాం. Lord is my strength and my song. He has become my salvation. He is my God and I will praise him. My father's God and I will exalt him. యెహోవాయే నా బలము నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ స్తుతించెదను. Here we need to understand what Moses is or Miriam or both of them are saying. ఇక్కడ మోషే అలాగే మిరియాం ఇద్దరు కలిసి ఏం చెప్తున్నారో మనము దాన్ని గ్రహించాలి. The Lord has become my salvation. యెహోవాయే నాకు రక్షణ అయ్యను. And there in Isaiah 12th chapter, the psalmist says, surely God is my salvation. అక్కడ మనం చూస్తే యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో ఇదిగో యెహోవాయే దేవుడు నాకు రక్షణకు కారకుడు అని చెప్తున్నాడు. And then he repeats and says, Yahweh, Yahweh, or Lord, Lord is my strength or salvation. తర్వాత మళ్ళా ఏమని చెప్తున్నాడంటే యెహోవా, యెహోవాయే నాకు బలము అని చెప్తున్నాడు. So God is become salvation, కాబట్టి దేవుడే మనకు రక్షకుడైనప్పుడు, which is a general term. అది చాలా సాధారణమైనటువంటి పదము. When we say God, it's a general, everybody talks about God. దేవుడు అనేది అందరూ కూడా మాట్లాడుకునేటువంటి సాధారణమైనటువంటి పదం. But both the psalmist here and also Moses and Miriam there in their song, they're addressing the Lord is my salvation. ఇక్కడ మిరియాము, మోషే అలాగే కీర్తనాకారుడు కూడా యెహోవాయే నా రక్షణ అని సంబోధిస్తున్నారు. Now look at the word they have used. The Lord has become my salvation. ఇక్కడ మనం చూస్తే చూడండి, వారు ఉపయోగించినటువంటి పదము యెహోవాయే నా రక్షణ ఆయను అని చెప్తున్నాడు. God is our salvation. దేవుడు మన రక్షకుడు. God means, when we say God, our attention goes to the Creator God. మనము దేవుడు అన్నప్పుడు మన యొక్క ఏకాగ్రత సృష్టికర్త అయినటువంటి దేవుని వైపు వెళుతుంది. God who expressed his power by creating the whole universe. ఈ విశ్వమంతటిని సృష్టించుట చేత దేవుడు తన యొక్క శక్తిని వ్యక్తపరిచాడు. And when he exhibited his powerful voice and said, let there be light and other things. మరి వెలుగు అవును కాక అన్నప్పుడు, అలాగే ఇతరులు దేవుడు తన యొక్క శక్తిని చూపించినప్పుడు, and we understand how great and wonderful and mighty God is.
మరి ఆయన ఎంత శక్తిమంతుడు, గొప్ప దేవుడో, సర్వశక్తుడో మనం గ్రహించాం. So that God has become my salvation. మరి ఆ దేవుడే నా రక్షకుడు అయ్యాడు. Then Moses says, తర్వాత మోషే ఈ విధంగా చెప్తున్నాడు, the Lord has become my salvation. మరి ఆయనే, యెహోవాయే నా రక్షణ ఆయను. And who is this? మరి ఈయన ఎవరు? It is the Lord. ఆయన యెహోవాయే. And when we say Jehovah or Yahweh, the Lord means one who is there always. మనము యెహోవా, యావే, ప్రభు అన్నప్పుడు ఆయన ఎల్లప్పుడూ కూడా ఉన్నటువంటి వాడు. This name is revealed to Moses. ఈ యొక్క పేరు మోషేకు బయలుపరచబడింది. God told him that I am the Lord, which means I am yesterday, today, and I will be forever. మరి దేవుడు నేనే దేవుడును, యెహోవాను అని చెప్పినప్పుడు నిన్న, నేడు, రేపు కూడా ఉన్నవాడును అని అర్థం. So the eternal one has become his salvation. కాబట్టి నిత్యత్తుడైనటువంటి ఆయన తనకు రక్షణ అయ్యాడు. So let us understand this point. ఈ యొక్క విషయాన్ని గ్రహించండి. God the Almighty has become my salvation. సర్వశక్తుడైనటువంటి యెహోవా దేవుడు నా రక్షకుడయ్యాడు. The one who caused the whole creation and whole of universe. ఈ విశ్వమంతటికి కారణభూతుడైనటువంటి ఆయన, And also the one who has no end and no beginning is the one who became eternal one. He is my salvation. మరి ఆదియు అంతము లేనటువంటి నిత్యుడైనటువంటి ఆయన నా రక్షకుడయ్యాడు. And so here it says my salvation. అందుకే ఇక్కడ చెప్తున్నాడు నా రక్షణ. It's a personal relationship. ఇదేంటి? వ్యక్తిగతమైనటువంటి సంబంధం. Let me put in different words. మరి వేరొక మాటలో నన్ను చెప్పనివ్వండి. The creator God, మరి సృష్టికర్త అయినటువంటి దేవుడు, the eternal Lord, నిత్యుడు అయినటువంటి యెహోవా has become my salvation. మరి ఆయన నాకు రక్షకుడయ్యాడు. And that is a personal relationship. కాబట్టి అది వ్యక్తిగతమైనటువంటి సంబంధం. And so as the Savior becomes salvation to us, రక్షకుడు మనకు రక్షణ అయ్యాడు. because He has rescued us from all kinds of difficulties. ఎందుకంటే మనలో అన్ని విధాలైనటువంటి కష్టాల నుంచి మనల్ని కాపాడాడు. Now your anger has turned away. ఇప్పుడు నీ కోపము చల్లారింది, త్రిప్పివేయబడింది. And you have comforted me. మరి నీవు నన్ను ఆదరించావు. That is where the praises have come. మరి అక్కడే ప్రభువుని స్తుతించుట అనేది వస్తుంది. The Savior became salvation. రక్షకుడు రక్షణ అయ్యాడు. Let's turn to Romans 5th chapter. దయచేసి రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6 to 11th verse. 5వ అధ్యాయం 6 నుంచి 11 వచనాలు. You see, at just the right time, when we were still powerless, Christ died for the ungodly. యాలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. Very rarely will anyone die for a righteous man, though for a good man someone might possibly dare to die. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. But God demonstrates His own love for us in this: while we were still sinners, Christ died for us. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. Since we have now been justified by His blood, how much more shall we be saved from God's wrath through Him? కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. For if when we were God's enemies, we were reconciled to Him through the death of His Son, how much more, having been reconciled, shall we be saved through His life? యాలయనగా శత్రువులమై ఉండగా
ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. Not only is this so, but we also rejoice in God through our Lord Jesus Christ, through whom we have now received reconciliation. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. So the Savior has done His work for us. కాబట్టి రక్షకుడు మన కొరకు తన పనిని చేశాడు. And He has saved us from being enemies of God. మరి దేవునికి శత్రువులుగా ఉన్నట్లు మనలను రక్షించాడు. And He has saved us being sinners living against the laws of God. మరి దేవుని యొక్క చట్టాలకు ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవించుతున్న మనలను రక్షించాడు. And He saved us from God's wrath. దేవుని యొక్క ఉగ్రత నుండి మనలను రక్షించాడు. So the Savior, whatever He has done to save us, we have received it. And if we have received it, the Savior Himself becomes salvation to us. మరి రక్షకుడు మరి రక్షించడానికి ఏం చేయాలో అన్నిటినీ చేశాడు. దాన్ని మనం పొందుకున్నాం. మరి అలా పొందుకున్నప్పుడు ఆ రక్షకుడు మనకు రక్షణ అయ్యాడు. And when He becomes our salvation, మరి ఆయన మనకు రక్షణ అయినప్పుడు we and Jesus, we become one and the same. మరి రక్షకుడు అంటే యేసు మనము ఒకే వారమయ్యాం. And that is why any time in our life, having been saved and enjoying the salvation of Jesus Christ, we live with Him and for Him. అందు విషయమై మనము ఆయన రక్షకునుగా మన జీవితంలో ఉండడాన్ని బట్టి మనము ఆయన కొరకు మరి ఆయన ద్వారా మనం జీవిస్తాం. And that is why Paul writes to Romans and says, we are sinners. అందుకే పౌలు రోమీయులకు రాస్తూ అంటున్నాడు, మనము పాపులము. For the wages of sin is death, but the gift of God is eternal life in Christ Jesus our Lord. ఎలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. So the Savior and the salvation and the saved are become one and the same. కాబట్టి రక్షకుడు రక్షించబడిన వారు ఒక్కటిగా అవుతారు. Because God has given us eternal life, which is gift from Him. మరి అందుకే ఎందుకంటే దేవుడు ఒక నిత్య జీవము అనేటువంటి కృపా వరాన్ని మనకిచ్చాడు. So now you are enjoying eternal life. ఇప్పుడు మనము ఆ నిత్య జీవాన్ని అనుభవిస్తూ ఉన్నాం. And so we are living life of salvation day to day because we are no more looking at things separately as from the believer and Jesus Christ. మనం ఇప్పుడు అనుదినం కూడా ఆ యొక్క రక్షణను అనుభవిస్తున్నాం. ఎందుకంటే మనము విశ్వాసిని అలాగే దేవుణ్ణి ఇంకా మనం వేరువేరుగా చూడటం లేదు. And the second thing is, the psalmist in 12th chapter says, రెండవ విషయం 12వ యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో కీర్తనకారుడు చెప్పేది ఏంటంటే, the third verse, 3వ వచనంలో, with joy you will draw water from the wells of salvation. రక్షణాధారములైనటువంటి బావులలో నుండి నీవు నీళ్లు చేదుకొందువు అంటున్నాడు. This salvation becomes like a well. ఈ యొక్క రక్షణ అనేది ఒక బావి వలె అవుతుంది. And it's full of water. అది నీళ్లతో నింపినటువంటి బావిలాగా. And you can draw that water any time. మరి ఏ సమయంలోనైనా సరే ఆ యొక్క నీళ్లను నీవు చేదుకోవచ్చు. And the psalmist says, with joy you will draw water from the wells of salvation. ఈ కీర్తనకారుడు ఇక్కడ చెప్తున్నాడు, మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి
నీళ్లు చేదుకొందురు అంటున్నాడు. If God has become your salvation, మరి దేవుడు మీ రక్షకుడైతే, if Yahweh has become your salvation, యెహోవా మీ రక్షకుడైతే, and if you say Yahweh, the Lord God is my salvation, మరి నీవు ఈ ప్రభువైన యావే దేవుడు నా రక్షకుడని నీవు చెప్తే, that salvation becomes a well of water. ఈ రక్షణ అనేది నీళ్లతో నిండినటువంటి బావి అవుతుంది. No, many a times we reject what is life and abundant life. చాలాసార్లు జీవము, సమృద్ధి అయినటువంటి జీవాన్ని మనం తిరస్కరిస్తాం. This is what Israelites have done. మరి ఇజ్రాయేళ్లు కూడా అదే పని చేశారు. Now turn to Jeremiah 2nd chapter, 13th verse. ఇర్మియా 2వ అధ్యాయం 13వ వచనం. My people have committed two sins. నా ప్రజలు రెండు విధాలైనటువంటి పాపములు చేశారు, నేరములు చేసి ఉన్నారు. They have forsaken me, the spring of living water, జీవజలమైనటువంటి ఊటనైన నన్ను వారు విడిచారు. and have dug their own cisterns, broken cisterns, and cannot hold water. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. If you compare between a cistern and a living water or spring of living water, there is no way where a person can draw water from a cistern. ఇక్కడ చూడండి, మనము ఊటైనటువంటి జీవజలాన్ని అలాగే తొట్లను మనం పోల్చి చూసినట్లయితే ఈ తొట్లలో నుంచి మనము అసలు నీళ్లను చేదుకోలేము. And that is why today the invitation to anybody is that not only you are saved, you have enjoyed salvation, but you need to draw water from the well of salvation. ఇక్కడ మనము రక్షింపబడటం మాత్రమే కాదు, కానీ ఈ యొక్క జీవజలమైనటువంటి బావిలో నుంచి, రక్షణ బావిలో నుంచి మనం నీళ్లను చేదుకోవాలి. However deep or wide a well may be, మరి ఆ బావి ఎంత వెడల్పుగా ఉందో, లోతు అయినప్పటికీ కూడా, if you don't use the water, ఆ యొక్క నీళ్లను నీవు వాడుకోనట్లయితే, if you don't draw water from this well, ఈ యొక్క బావిలో నుంచి నీవు ఆ నీళ్లను చేదుకోనట్లయితే, eventually the well will become dry. మరి క్రమంగా ఏమవుతుందంటే ఆ బావి ఎండిపోతుంది. How can this become dried well? మరి ఈ యొక్క ఎండిపోయినటువంటి బావి ఏ విధంగా అవుతుంది? Because the water slowly becomes dried up. ఎందుకంటే ఇక నీళ్లు క్రమంగా ఏమవుతాయంటే ఎండిపోతాయి. And especially when summer hits, the water anywhere becomes evaporated. చూడండి, ముఖ్యంగా ఏంటంటే వేసవి కాలంలో అవి నీళ్లు విడికిపోతాయి. And also the water becomes not usable. అలాగే అది నీళ్లు మరి పనికిరానివిగా అవుతాయి. Sometimes if water is staying in one place too long, it starts stinking also. మరి చాలాసార్లు కొన్ని ప్రదేశాల్లో మరి ఉపయోగించకుండా నీళ్లు అక్కడే నిలికి ఉంటేవి మురికి నీళ్ళలాగా అవుతాయి. And so if you are saved, if the Lord God has become your salvation, you need to consistently draw water from this well of experience with God and with the Lord. మరి నీవు ప్రభువు చేత, దేవుని చేత రక్షించబడినట్లయితే ఈ యొక్క బావిలో నుంచి నీవు నిలకడగా, అంటే ఎల్లప్పుడూ కూడా ఆ నీళ్లను చేదుకుంటూ ఉండాలి. Let's also remember water always stands for the word of God. మరి అలాగే జ్ఞాపకం ఉంచుకొని, నీరు అనేది దేవుని యొక్క వాక్యాన్ని సూచిస్తుంది. Water is used for drinking, మరి ఈ నీళ్లు త్రాగడానికి ఉపయోగిస్తాం, washing, అలాగే బట్టలు ఉతుక్కోవడానికి ఉపయోగిస్తాం, and growing crops. అలాగే పంటలు పండించడానికి ఉపయోగిస్తాం. Water is useful for many things. మరి చాలా విషయాలకు ఈ నీళ్లు అనేవి ప్రయోజనకరమై ఉన్నాయి. In the same way, the word of God is like water to our life and living. అలాగే మనం జీవించడానికి, మన జీవితానికి దేవుని వాక్యము ఆ విధంగా ఉంటుంది. If you constantly reading God's word, మరి నీవు ఎల్లప్పుడూ స్థిరంగా వాక్యాన్ని చదువుతున్నట్లయితే, because God's word is a living word, ఎందుకంటే ఈ యొక్క వాక్యం అనేది సజీవమైనటువంటి వాక్యము, it gives you life. అది నీకు జీవాన్ని ఇస్తుంది. The word of God says,
బైబిల్ చెప్తూ ఉంది. Israelites have rejected fountain of life. మరి ఇజ్రాయేలీలు ఊటైనటువంటి ఈ యొక్క జీవజలాన్ని తిరస్కరించారు అని చెప్తుంది. And what have they chosen? మరి వారు దేన్ని ఎన్నుకున్నారు? A cistern which is broken. మరి బద్దలైనటువంటి తొట్లను వాళ్ళు ఎన్నుకున్నారు. Water cannot contain there. మరి అక్కడ నీళ్లు అనేవి నిలవవు. What happens? మరి ఏం జరుగుతుంది? The one who searches for water, he cannot find water there. మరి ఎవరైతే నీళ్ల కొరకు వెతుకుతూ ఉన్నారో మరి అటువంటి బద్దలైనటువంటి తొట్లలో నీళ్లను వారు కనుగొనలేరు. And so life also becomes dried up. కాబట్టి జీవితం అనేది, జీవం అనేది కూడా ఎండిపోతుంది. If you have accepted Yahweh, God, మరి దేవుడైనటువంటి యావేను నీవు అంగీకరించినట్లయితే, if He has become your salvation, ఆయన నీకు రక్షకుడు అవుతాడు. you start getting back to His word. మరి ఆయన మరలా తిరిగి తన వాక్యం వైపు రావడానికి బోధిస్తాడు. Water cleanses both things and also our own body. నీరు అనేది ఏంటంటే మన శరీరాన్ని అలాగే కొన్ని వస్తువుల్ని అన్నిటిని కూడా శుభ్రపరుస్తుంది. So word of God also cleanses our mind, our heart and our life. అలాగే దేవుని వాక్యం కూడా మన హృదయాన్ని, మన మనస్సును, మన యొక్క శరీరాన్ని శుద్ధపరుస్తుంది. And not only that, అంతేకాదు, when you drink water, it gives you energy. అలాగే మీరు నీళ్లు తాగినప్పుడు అవి మీకు శక్తినిస్తాయి. And you need water to sustain your body. అలాగే నీ శరీరాన్ని సంరక్షించుకోవడానికి నీరు కావాలి నీకు. In the same way you apply the word of God for your Christian life. అదే విధంగా దేవుని వాక్యాన్ని నీ క్రైస్తవ జీవితానికి మరి అన్వయించుకోవాలి. So when you read God's word, కాబట్టి దేవుని వాక్యాన్ని చదివినప్పుడు you will find God's plan for you. మరి నీ కొరకు దేవుని యొక్క ఉద్దేశాన్ని, ప్రణాళికను కనుగొంటావు. And you will also find God's promises for your life. అలాగే నీ జీవితం పట్ల దేవుని యొక్క వాగ్దానాలను కూడా నీవు కనుగొంటావు. And you will also find guidance for living and also serving. అలాగే జీవించడానికి, సేవ చేయడానికి కావలసినటువంటి మార్గదర్శకాలను కూడా నీవు కనుగొంటావు. And you will find principles of morals and ethics. అలాగే నైతికమైనటువంటి నీతి సూత్రాలను నీవు కనుగొంటావు. And you will find strength for your soul. నీ ప్రాణానికి కావలసినటువంటి, ఆత్మకు కావలసినటువంటి బలాన్ని నీవు కనుగొంటావు. Because the word of God is given by living God. ఎందుకంటే దేవుని వాక్యము సజీవుడైనటువంటి దేవుని చేత ఇవ్వబడింది. It's like a seed falling into the ground. ఇది ఎలాంటిదంటే భూమిలో పడినటువంటి విత్తనము వంటిది. And a new life comes out of it. మరి దాని నుండి ఒక నూతనమైనటువంటి జీవం అనేది వస్తుంది. It's a miracle. అది చాలా ఒక అద్భుతం. Nobody can explain how a seed falls into the ground and it sprouts out. మరి ఎవరు కూడా మరి వివరించలేరు ఏ విధంగా భూమిలోకి విత్తనం పడి అది మొలకెత్తుతుందో. A green leaf comes మరి out. దాని నుంచి ఒక పచ్చని ఆ యొక్క ఆకులనే వస్తాయి. Then flowers come out of it. దాని తర్వాత పుష్పాలు వస్తాయి. Different colors. రకరకాలైనటువంటి రంగులు కలిగినటువంటి వస్తాయి. Then the fruit comes out of it. మరి దాని నుంచి ఫలాలు వస్తాయి. Then again in the fruit there is new seed. మరి ఆ యొక్క ఫలంలో కూడా మరలా కొత్త విత్తనాలు అనేవి So ఉంటాయి. the life that sustained by the word of God continues to bear fruit. మరి ఆ విధంగా దేవుని వాక్యం చేత ఉన్నటువంటి జీవితం ఏంటంటే ఎప్పుడూ కూడా అది ఫలాన్ని ఇస్తూనే ఉంటుంది. That's why we need to draw water from this well of salvation that we have experienced. అందుకే మనం అనుభవించినటువంటి ఈ రక్షణ బావిలో నుంచి నీళ్లను ఎప్పుడు కూడా చేదుకుంటూ ఉండాలి. Who is this salvation? మరి ఈ రక్షణ ఎవరు? It's Yahweh, అది యెహోవా దేవుడు, the eternal God, నిత్యుడైనటువంటి దేవుడు. who says, I will give you eternal life. మరి నీకు నేను నిత్య జీవం ఇస్తాను అని చెప్పినటువంటి దేవుడు. Who is this salvation? మరి ఈ రక్షణ ఎవరు? The Almighty God, సర్వశక్తుడైనటువంటి who దేవుడు, created this universe. ఈ యొక్క సృష్టిని సృష్టించినటువంటి He దేవుడు says, I am your God. అని చెప్తున్నాడు, నీ దేవుడు నేనే. And so we say, you are my salvation. అందుకే ఆయన చెప్తున్నాడు, నీవే నా రక్షణ. Yahweh says, I am your Lord. యెహోవా చెప్తున్నాడు, నేనే ఈ ప్రభువును. And we say, you are my salvation. మనం చెప్తాము, నీవే
నా రక్షణ అని. So we draw new life from our salvation, the well which is our experience. మన అనుభవంలో ఉన్నటువంటి రక్షణ నుంచి మనము నీళ్లను చేదుకుంటాం. Now turn to John's Gospel, యోహాను సువార్త వైపు చూద్దాం. the fourth chapter. యోహాను సువార్త 4వ అధ్యాయము. There you find Jesus talking to a woman who has come to draw water from a well. ఒక బావి నుంచి నీళ్లను చేదుకోవడానికి వచ్చిన ఒక స్త్రీని అక్కడ మనం చూస్తాం. This story is very popular. ఇది చాలా అందరికీ తెలిసినటువంటి కథ. The Lord engaged this lady in a conversation. మరి ప్రభువు ఈ యొక్క స్త్రీతో సంభాషణలో ఉన్నాడు. And he asked her to give a glass of water. మరి ఆయన అడిగాడు ఒక నీళ్ళు ఇవ్వమని. But that lady hesitated to do it. ఆ స్త్రీ నీళ్ళు ఇవ్వడానికి అనుమానపడింది. Because the man who is asking her for water is a Jew. ఎందుకంటే ఆమెను నీళ్ళు అడిగేటటువంటి వ్యక్తి ఒక యూదుడు. She is a Samaritan. ఆమె సమరయ స్త్రీలు. And so their relationship is not that cordial. మరి కాబట్టి వారి యొక్క సంబంధము అనేది సరిగా ఉండేది కాదు. So Jewish people will not even let Samaritans shadow fall upon them. యూదులు ఏంటంటే సమరయుల నీడ పడడానికి కూడా వాళ్ళు ఇష్టపడేవాళ్ళు కాదు. And sometimes they did not choose to travel to Samaria. కొన్నిసార్లు వాళ్ళు సమరయ పట్టణాన్ని గుండా ప్రయాణించడానికి కూడా ఇష్టపడేవారు కాదు. Now Jesus is confronting this woman from Samaria. ఇప్పుడు యేసు ప్రభువారు ఈ యొక్క స్త్రీని ఎదుర్కొన్నాడు. And you know what Jesus told her? మరి యేసు ప్రభు ఆవిడకి ఏం చెప్పాడో మీకు తెలుసా? If you ask me for water, and I will give you living water. మరి నీవు నన్ను నీళ్ళు అడిగినట్లయితే నీకు జీవజలాన్ని ఇస్తాను అన్నాడు. And in 13th verse Jesus said, 10th verse you read. మరి 10వ వచనం మనం చదువుదాం. Jesus answered her, if you knew the gift of God and who it is that asks you for a drink, you would have asked him, and he would have given you living water. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమును కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. Israelites have rejected the fountain of living water. జీవజలమైనటువంటి ఊటను ఇజ్రాయేలీలు తిరస్కరించారు, విడిచిపెట్టారు. Now here is the fountain of living water. కానీ జీవజల ఊట ఇక్కడున్నాడు. It is Jesus himself. అది యేసుక్రీస్తే. And he says, if you know the gift of God, if you ask for water, you would have received living water. యేసు ప్రభు చెప్తున్నాడు, మరి దేవుని యొక్క వరము నీకు తెలుసుంటే నీవు జీవజలం గురించి అడిగినట్లయితే నీవు దాన్ని పొందుకునేదానివి. So when you experience God as your salvation, when you experience Jesus as your salvation, right there is a well so that you can draw constantly the living water to sustain yourself. మరి నిన్ను నీవు జీవించేటట్లు చేయడానికి నీవు ఆ యొక్క రక్షణను అనుభవించినట్లయితే యేసుక్రీస్తు ఆ యొక్క రక్షణ బావిలో నుంచే నీవు నీళ్లు చేదుకుంటావు. You remember in Exodus we read about Moses and Israelites were going through the desert. మరి మీరు ఇజ్రాయేలీలు అలాగే మోషే అరణ్యము గుండా వెళ్ళడం మీకు జ్ఞాపకం ఉందా? And when they came to certain place, they wanted water. మరి వారు ఒక స్థలానికి వచ్చినప్పుడు వాళ్ళకు నీళ్లు కావాల్సి వచ్చింది. There was water, అక్కడ నీళ్లు ఉన్నాయి, but it is bitter. కానీ ఆ నీళ్లు చాలా చేదుగా ఉన్నాయి. It is called Mara. దాన్నే మారా అని పిలుస్తాం. And so people complained about it to Moses. మోషేకు ఫిర్యాదు చేశారు ఆ నీళ్ల విషయమై. And Moses cried to the Lord. మోషే దేవునికి మొరపెట్టుకున్నాడు. And the Lord said, throw this piece of wood into the water and it will become sweet and drinkable. మరి మోషే చెప్పాడు కదా, ఈ యొక్క కర్ర ముక్కను నీళ్ళలో పడవేయండి, అది తీయగా మధురంగా అవుతుంది అన్నాడు. And that happened. మరి ఆ విధంగా జరిగింది. Many a times our life experiences some bitterness. మరి చాలా సార్లు మన జీవిత అనుభవాలు చాలా చేదుగా ఉంటాయి.
we are going through the path of bitterness, మనము ఆ చేదు అనే మార్గము గుండా వెళుతున్నప్పుడు we always look for turning this bitter water into sweet water. మరి యొక్క చేదైనటువంటి నీళ్లు మధురమైన నీళ్లుగా మార్చడానికి చూస్తూ ఉంటాం. And that is what happened in the lives of Israelites. ఇజ్రాయేల్ జీవితంలో కూడా అదే జరిగింది. It can happen in your life and my life. మరి ఇది నీ జీవితంలో నా జీవితంలో కూడా జరగగలదు. And here is a promise of Jesus Christ. ఇక్కడ యేసు క్రీస్తు యొక్క వాగ్దానం మనకుంది. 13th verse. 13వ వచనం. John's Gospel 4th chapter. యోహాను సువార్త 4వ అధ్యాయం 13వ వచనం. Everyone who drinks this water will be thirsty again, but whoever drinks the water I give him will never thirst. Indeed, the water I give him will become in him a spring of water welling up to eternal life. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. This is what the difference that comes in when you take Jesus seriously and follow him. మరి తీవ్రంగా యేసు క్రీస్తును తీసుకొని ఆయన్ని వెంబడించినప్పుడు ఈ విధంగా ఒక భిన్నమైనటువంటి జరుగుతుంది. The bitterness can be changed into sweetness. ఈ చేదు అనేది మరి మధురంగా మారగలదు. It only can be explained when you experience it. మరి నీవు దీన్ని అనుభవించినప్పుడు మాత్రమే దీన్ని వివరించగలవు. When you take Jesus inside of your life, నీ జీవితంలోనికి యేసు క్రీస్తును తీసుకున్నప్పుడు, you know, as Jesus told the woman at the well, అలాగే యేసు ప్రభు బావి యొద్దున్న స్త్రీతో చెప్పినట్లు in 21st verse, 21వ వచనంలో, believe me, woman, that a time is coming when you will worship the Father neither on this mountain nor in Jerusalem. You Samaritans worship what you do not know. We worship what we do know, for salvation is from the Jews. అమ్మ, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. Yet a time is coming and has now come when the true worshippers will worship the Father in spirit and in truth, for they are the kind of worshippers the Father seeks. God is spirit, and his worshippers must worship in spirit and in truth. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుకుంటున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. Look at this. What Jesus is trying to tell this woman is, when you or experience the living waters, చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారు ఈ స్త్రీకు ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నాడంటే, నీవు ఈ యొక్క జీవజలాన్ని అనుభవించినట్లయితే, when you experience reading God's word, నీవు దేవుని వాక్యాన్ని చదవడం అనుభవించినట్లయితే, studying God's word, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం అనుభవించినట్లయితే, meditating on God's word, దేవుని వాక్యాన్ని ధ్యానించడం అనుభవించినట్లయితే, understanding his plans, ఆయన యొక్క ఉద్దేశాలను గ్రహించడం ప్రారంభించినట్లయితే, and receiving his guidance, ఆయన యొక్క మార్గదర్శకాలను పొందుకోవడం నువ్వు ప్రయత్నించినట్లయితే, and claiming his promises, ఆయన వాగ్దానాలను పట్టుకుంటుంటే, and following the light that he sheds on your path, నీ యొక్క మార్గములో ప్రకాశిస్తున్న ఆ వెలుగును నువ్వు వెంబడిస్తే, you will also become a true worshipper, మరి నీవు కూడా నిజమైనటువంటి ఆరాధికుడు అవుతావు. because you will learn from God's word how to worship. ఎందుకంటే మనం దేవుని వాక్యము నుంచి ఏ విధంగా ఆరాధించాలో నేర్చుకున్నాం. God is a spirit, దేవుడు ఆత్మ, and his worshippers must worship in spirit and in truth. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. And so we will be able to worship God in spirit. కాబట్టి మనము దేవుణ్ణి ఆత్మలో ఆరాధించగలుగుతాం.
and worship Him in truth. అలాగే సత్యములో ఆరాధించగలుగుతాం. And that's what, when God becomes your salvation, the Lord becomes your salvation, Jesus becomes your salvation, that is the experience you will be enjoying and growing in drawing new experiences, as it were, living water from the well of salvation. నీవు దేవుడు నీ రక్షణ అయినప్పుడు, ప్రభువు నీ రక్షణ అయినప్పుడు, యేసుక్రీస్తు నీ రక్షణ అయినప్పుడు నీవు ఆనంద అనుభవాన్ని, ఆ రక్షణ బావిలో నుంచి ఆ యొక్క జీవజల ఊటలు నీవు చేదుకుంటావు. And when you keep on drinking, taking this living water, the living word, you will be becoming more and more stronger in faith, in word and in witness. నీవు ఈ జీవజలాన్ని ఎక్కువగా, మరీ ఎక్కువగా తీసుకుంటూ ఉన్నప్పుడు నీవు విశ్వాసంలో, మరి ఆత్మలో మరి ఎక్కువగా బలపడతావు. Let me close with this small illustration which is found in Gospel of Mark and 2nd chapter. మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ చిన్న దృష్టాంతంతో ముగించుకుందాం. It's a very familiar story. ఇది చాలా అందరికీ తెలిసినటువంటి కథ. When Jesus was at Capernaum, యేసు ప్రభు కపెర్నహూములో ఉన్నప్పుడు something very wonderful happened. అక్కడ ఒక అద్భుతమైనటువంటిది జరిగింది. Jesus was teaching to people God's word. దేవుని వాక్యాన్ని యేసు ప్రభు వారు ప్రజలకు బోధిస్తున్నాడు. There was not enough place to have everybody come into the house where Jesus was. యేసు ప్రభు ఉన్నటువంటి ఆ ఇంటిలో కూర్చునడానికి అందరికీ స్థలం లేదు. It was too crowded. అంతా కూడా జనసమూహంతో నిండిపోయింది. But there were some friends who brought a paralyzed man. అక్కడ పక్షవాతము కలిగినటువంటి ఒక వ్యక్తిని కొంతమంది స్నేహితులు తీసుకువచ్చారు. They expected that Jesus will heal this man. మరి ఈ పక్షవాయువు గలవానిని యేసు ప్రభు స్వస్థపరుస్తాడని చూచారు వారు. But Jesus responded differently. కానీ యేసు ప్రభు మరి భిన్నంగా స్పందించాడు. And when Jesus saw their faith, who brought this sickly man, he said to the paralytic, "Son, your sins are forgiven." కానీ యేసు ప్రభు ఎద్దుకు వారు ఈ పక్షవాయువు గలవాడిని తీసుకొచ్చినప్పుడు వారి యొక్క విశ్వాసమును చూచి ఆ పక్షము గలవాడితో, కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పాడు. But there were so many people who are also very religious in their faith. కానీ ఇక్కడ చాలా మంది వారి విశ్వాసములో భక్తి కలిగినటువంటి వారి ప్రజలు ఉన్నారు. They objected that a human being forgiving sins of another human being. ఒక మానవుడు వేరొక మానవుని యొక్క పాపాలను క్షమించడం వారు ఆక్షేపించారు. But Jesus, to prove that he is more than a man, he has to do something else. మరి ఆయన మానవుని కంటే మరి ఎక్కువ అయినటువంటి వాడు అని నిరూపించడానికి ఆయన ఏదో ఒకటి చేయవలసి వచ్చింది. And look at his words. ఆయన యొక్క మాటలు చూడండి. 8th verse. 8వ వచనంలో, Why are you thinking these things? Which is easier, to say to the paralytic, your sins are forgiven, or to say, get up, take your mat and walk? 9వ, ఈ పాపము క్షమింపబడి ఉన్నవని చెప్పుడు సులభమా, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని చెప్పుడు సులభమా? 11th verse. I tell you, get up, take your mat and go home. పక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానన్ను. When Jesus said one side, get up and walk away, మరి ఒక్కవైపు యేసు ప్రభు లేచి నడువమని చెప్పాడు. and the other side he also said, your sins are forgiven. మరి మరొక వైపు నీ పాపములు క్షమింపబడ్డాయి అని చెప్పాడు. And there he said, the Son of Man has authority on earth to forgive sins. అక్కడ ఆయన చెప్పాడు ఏంటంటే, పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని చెప్పాడు. Jesus always does two things together. మరి యేసు ప్రభు ఎప్పుడు కూడా రెండు విషయాలు కలిపి చేస్తాడు. He acts upon our soul, our spirit, our body inside. మరి మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ, ప్రాణము వైపు ఒకటి చేస్తాడు. There he brings forgiveness. అక్కడ ఆయన క్షమాపణ తెస్తాడు. In fact, that is also healing.
వాస్తవంగా అది ఒక స్వస్థత కూడా. The mind is healed. అక్కడ మనస్సు అనేది స్వస్థపరచబడింది. Emotionally, we are healed. భావోద్రేక పరంగా మనం స్వస్థపరచబడ్డాం. In spirit, we are healed. ఆత్మలో మనం స్వస్థపరచబడ్డాం. In our attitudes, we are healed. మన యొక్క వైఖరిలో మనం స్వస్థపరచబడ్డాం. So the inner being is cleansed and healed. కాబట్టి మనం అంతరంగంగా శుద్ధీకరించబడ్డాం, స్వస్థపరచబడ్డాం. Also physically heals. అలాగే భౌతికంగా కూడా స్వస్థపరచబడ్డాం. Total being, Jesus brings salvation. మరి సంపూర్ణంగా మానవునికి ఆయన రక్షణ తీసుకొచ్చాడు. In fact, forgiveness and healing almost the same, two sides of same coin. ఒక నాణానికి రెండు వైపులా ఉన్నట్లు రక్షణ స్వస్థత అనేది ఒకే విధమైంది. When you are forgiven, you begin new life. మరి నీవు క్షమించబడినప్పుడు నీవు నూతన జీవం అవుతావు. When you are healed, you begin new life. మరి నీవు స్వస్థపరచబడినప్పుడు నీ యొక్క నూతన జీవితాన్ని ప్రారంభిస్తావు. The paralytic took his bed up and walked away. మరి యొక్క పక్షవాయువు గలవాడు తన పరుపెత్తుకొని నడిచి వెళ్ళిపోయాడు. A useless man has become useful. మరి నిష్ప్రయోజనమైనటువంటి వ్యక్తి ప్రయోజకుడయ్యాడు. A weak man now become strong. ఒక బలహీనుడైనటువంటి వ్యక్తి బలమైనటువంటి వ్యక్తిగా అయ్యాడు. One who was depending upon others, now he is able to take care of himself and others. మరి ఒకరి మీద ఆధారపడేటటువంటి వ్యక్తి ఇప్పుడు తనకు తానుగా నిలబడగలిగాడు. మరి ఇతరులకు కూడా సహాయం చేయగలుగుతున్నాడు. New thing has happened. ఇక్కడ క్రొత్త విషయం అనేది జరిగింది. New experience has taken place. ఇక్కడ క్రొత్త అనుభవం అనేది జరిగింది. That's what psalmist has said. మరి కీర్తనకారుడు అదే చెప్తున్నాడు. Drawing living waters from the well of salvation. రక్షణ బావి నుంచి సజీవమైనటువంటి జీవజల ఊటలను చేదుకొందు అంటున్నాడు. If God has become your salvation, మరి దేవుడు మీ రక్షణ అయినప్పుడు, when the Lord Yahweh has become your salvation, ప్రభు అయిన యావే మీ రక్షణ అయినప్పుడు, Jesus as Savior has become your salvation, రక్షకుడైనటువంటి యేసు మీ రక్షణ అయినప్పుడు, you have not only stepped into a new life, నీవు నూతన జీవితంలోకి అడుగు పెట్టడమే కాదు, కానీ but you are drawing day by day living waters, నీవు అనుదినము కూడా జీవ ఊటలను నీవు చేదుకుంటావు. new experiences you are going through, మరి నూతనమైనటువంటి అనుభవాల గుండా నీవు వెళ్తావు, enjoying your life, and also you have become new person, completely changed. మరి నీవు సంపూర్ణంగా మారినటువంటి వ్యక్తి అవుతావు. నీ జీవితాన్ని అనుభవిస్తావు ఆనందంగా. Now you know how to talk, మరి ఇప్పుడు ఎలా మాట్లాడాలో నీకు you తెలుసు. know how to enjoy your life, మరి నీ జీవితాన్ని ఎలా ఆనందంగా ఉంచుకోవాలో you తెలుసు. know how to worship the Lord, ప్రభువుని ఏ విధంగా ఆరాధించాలో తెలుసు. and you know how to proclaim His goodness to others. మరి ఆయన యొక్క మంచితనాన్ని ఇతరులకు ఏ విధంగా ప్రకటించాలో తెలుసు. May your well of salvation burst with new waters. మీ రక్షణ యొక్క బావి నూతనమైనటువంటి జీవ జలముతో మరి బ్రద్దలగునుగాక. New experiences. నూతనమైన అనుభవాలతో ఉండునుగాక. And may the Lord give you this new year with a tremendous blessing of overflowing living water from the well of your salvation. నీ రక్షణ బావిలో నుంచి ఈ నూతన అనుభవాలు మరి పొంగి పొర్లునుగాక. Once again, let's just read that verses. మరొకసారి ఆ మాటలను మనం చదువుదాం. Isaiah యెషయా గ్రంథము 12th chapter. 12వ అధ్యాయము. Here it says, in that day you will say, మరి ఇక్కడ చెప్తూ ఉంది, ఆ దినమున మీరు ఇలాగందురు, I will praise you, O Lord. ఓ ప్రభువా నిన్ను స్తుతించుచున్నాను. Although you were angry with me, your anger has turned away and you have comforted me. యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను. నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. And this year looks like that we have gone through lots of uncertainties and fears. మరి ఇక్కడ ఈ సంవత్సరం అంతా కూడా మనము కొన్ని భయాల చేత వెళ్ళి ఉన్నాం. Second verse. 2వ వచనం. Surely God is my salvation. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు. I will trust and not be afraid. నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. The Lord is my strength and my song.
యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాకాస్పదము. He has become my salvation. ఆయన నా రక్షణ అయ్యాడు. With joy you will draw water from the wells of salvation. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. And that day you will say, ఆ దినమున వీరిలాగందురు, give thanks to the Lord, call on his name, make known among the nations what he has done, and proclaim that his name is exalted. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి. May this become your promise. మరి ఇది మీ వాగ్దానం అవునుగాక. New year, new life, నూతన సంవత్సరం, నూతన జీవితం, and new experiences. నూతన అనుభవం. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, we are thankful to you for your word, పరలోకమందున తండ్రి, మీ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. for your living word and written word. ప్రభువా, మీ యొక్క సజీవమైన వాక్యము, వ్రాయబడిన వాక్యాన్ని బట్టి వందనాలు. Because of your word, we are living. మీ వాక్యమును బట్టి మేము జీవించుచున్నాం. Because of your word, we are going forward, though we are facing so many bitter experiences. ప్రభువా, మేము అనేకమైన చేదు అనుభవాల గుండా వెళుతున్నప్పుడు కూడా మీ వాక్యాన్ని బట్టి మేము ముందుకు సాగుతున్నాం. But you always change the bitter waters into sweet waters. ప్రభువా, ఎల్లప్పుడూ మీరు ఆ మారా ఉన్నటువంటి, చేదుగా ఉన్నటువంటి వాటిని మధురంగా మార్చగలుగుతున్నారు. And we just praise your name. మీ నామాన్ని మేము గణపరుస్తూ ఉన్నాం, స్తుతిస్తూ ఉన్నాం. The salvation experience that you have given to one and all, ప్రభువా, మరి మాలో ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చిన రక్షణ అనుభవాన్ని బట్టి may it become like a well of living water. మరి అది ప్రభువా, మరి జీవ జల ఊట అయి ఉన్నది. The same way as you talk to the women at the well, talk to each one of our brothers and sisters who are listening to this word. ప్రభువా, మరి మీరు ఆ బావి యొద్ద స్త్రీతో మాట్లాడినట్లు ప్రభువా, మా సహోదరులతో మీరు మాట్లాడండి. As they live with you and with your word, may they become true worshippers and also proclaim your goodness, as the psalmist has said, to the world. ప్రభువా, మరి ఆ యొక్క మరి నిజమైనటువంటి ఆరాధికులుగా మేము ఉండినట్లు నీ వాక్యంతో జీవిస్తున్నప్పుడు, అలాగే మీ వాక్యాన్ని మేము నిజంగా ప్రకటించే వారిగా కీర్తనకారుడు చెప్పినట్లు అవునుగాక. And as you said, told this woman at the well, there will be rivers of new experience coming through our life. ప్రభువా, స్త్రీతో మీరు చెప్పినట్లు నూతనమైనటువంటి అనుభవాలు మరి మాలో కలుగునుగాక. Like river flowing. ప్రవహించేటటువంటి నది వలె అవునుగాక. May your children scattered in different places, we pray, Lord, your servants and those who have faithfully lived for you and served you and sacrificed their life, remember all of them. ప్రభువా, మరి మీకు సేవకులను, మరగే నమ్మకంగా మిమ్మల్ని సేవించేటటువంటి మీ పిల్లలను మీరు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోనండి. And as we enter into the new year, మేము నూతన సంవత్సరంలోనికి మరి ప్రవేశిస్తుండగా their salvation experience might become like a well of living water. మరి మా రక్షణ అనుభవం అనేది ఒక ప్రభువా మరి జీవజల ఊట వలె, బావి వలె అవునుగాక. And this living water of new experience might give strength after strength. ఈ నూతన మరి రక్షణ అనుభవము, జీవజలము మరి బలము వెంబడి బలాన్ని ఇచ్చును గాక. And might give hope after hope. నిరీక్షణ వెంబడి నిరీక్షణ అనుగ్రహించును గాక. And we pray that everyone who experienced you as a well of salvation might be blessed throughout the next year. నిన్ను అనుభవించే ప్రతి ఒక్కరూ ప్రభువా రక్షణ బావి వలె అనుభవించేవారు ఆ విధంగా బలముతో అడుగుపెట్టుదురుగాక. If there is some bitterness in life, please change it. ప్రభువా, మరి మా జీవితాల్లో చేదు ఉంటే దాన్ని మధురంగా మార్చండి. We know, Lord, on the desert life brings all kinds of difficulties. ప్రభువా, మాకు తెలుసు అరణ్యం లాంటి జీవితం
మాకు అనేక కష్టాలను తెస్తుంది. But you are there. కానీ మీరున్నారు. You are providing every need. ప్రతి అవసరతను మీరు తీరుస్తున్నారు. You are saving us from any kind of danger. ప్రతి విధమైనటువంటి అపాయముల నుంచి మీరు రక్షిస్తున్నారు. And you will keep us falling to any temptations. శోధనలో పడిపోకుండా మమ్మల్ని కాపాడుతున్నారు. Keep us away from doubts and unnecessary pitfalls. ప్రభు, అనవసరమైనటువంటి తప్పిదాల నుంచి మమ్మల్ని కాపాడండి. May this new year surely be new for your children. మీ పిల్లలకు నూతన సంవత్సరము ఖచ్చితంగా నూతనమగునుగాక. In Jesus' name we pray. యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. May the blessings of the Almighty God, the Father, Son, and the Holy Spirit be with us and remain, abide with us forever. సర్వశక్తుడైనటువంటి ఆశీర్వాదములు, తండ్రి కుమార పరిశుద్ధ ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.